అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్రాంతి అంటే ఎన్నో కలల పండుగ. అసలు కొత్త పంటలు ఇంటికి వచ్చే నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లోనే రంగవల్లులు, అమ్మాయిల ముస్తాబు, కొత్త అల్లర్లు ఇంటికి రావడం, గంగిరెద్దులు, ఇటువంటివన్నీ కలగలిపినటువంటి సంక్రాంతికి ఎన్నో రాయలసీమ వ్యాప్తంగా అద్భుతంగా ఇక్కడ చేసుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే కస్తూరి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాలేజ్లో ఇక్కడ చేస్తున్నటువంటి విద్యార్థినులు చాలా అద్భుతంగా వారి పండుగను ఇక్కడ చూడవచ్చు. మనం విజువల్స్లో కూడా చాలా అద్భుతంగా వాళ్ళు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యం. ఏకంగా వారు ముస్తాబై ట్రెడిషన్ డ్రెస్సులతో ముస్తాబై మరీ వాళ్ళు రంగవల్లులు వేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇక్కడ పల్లెల వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున చేసుకునేటువంటి ఈ పండుగకు రాయలసీమ వ్యాప్తంగా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చాలా ప్రముఖంగా చెప్పుకుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ అమ్మాయిలు నర్సింగ్ చేస్తున్నట్టు మొదటి సంవత్సరం చేస్తున్నటువంటి అమ్మాయిలు ఇక్కడ కస్తూరి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ కాలేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు చాలా గొప్పగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఏం చెప్తారు వారి మాటల్లో, అసలు వారు ఇంత పెద్ద ఎత్తున పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఈ రంగవల్లులు వేస్తూనే మరోవైపు క్యాంప్ ఫైర్ ఏదైతే ఉందో భోగి మంటలు కూడా ఏర్పాటు చేసుకొని రాబోయే నెక్స్ట్ జనరేషన్కి కూడా వీరు ఒక ఆదర్శంగా నిలుస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు ఈ అమ్మాయిలు అద్భుతంగా ఈ రంగవల్లులు వేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇంత సంక్రాంతికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అమ్మాయిలు ఇష్టంగా చేసుకునేటువంటి పరిస్థితులు, అందులో గంగిరెద్దు కావచ్చు, లేదంటే గొబ్బెమ్మలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసుకొని ఈ రకంగా ఈ అమ్మాయిలు చేయడం అనేది అద్భుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితులు వాళ్ళు మాట్లాడి వారి మాటల్లో ఏం చెప్తారో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి మీరు ఏం చెప్తారు సంక్రాంతి గురించి? Good afternoon. We are from the SSCN college, and each and every year our management is conducting the Sankranti event because the new generation is forgetting the cultures about our traditions. ప్రజెంట్ ఉన్న జనరేషన్ పాస్ట్ మెమరీస్ని, మన కల్చర్ని అంతా మర్చిపోతున్నారు. కాబట్టి అలా మర్చిపోకూడదని మళ్ళీ ఆ గోల్డెన్ డేస్ అన్నింటినీ రిమెంబర్ చేసుకోవాలా, అలాగే సంక్రాంతి ఇంపార్టెన్స్ ఏందో తెలియాలని ఎవ్రీ ఇయర్ మేనేజ్మెంట్ ఇక్కడ సంక్రాంతి ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తుంది. దీనివల్ల మేము సంక్రాంతి యొక్క ఇంపార్టెన్స్, అది సంక్రాంతి ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటాం అనేది తెలుసుకోగలుగుతున్నాం సార్. ఏం చెప్తారు సంక్రాంతి ఇప్పుడు పల్లెటూరులో చాలా గొప్పగా నిర్వహించుకుంటారు, కొత్త పంటలు ఇంటికి వస్తాయి, ఏం చెప్తారు? సంక్రాంతి అనేది ఆంధ్రప్రదేశ్లో మనం అతిపెద్ద పండుగగా జరుపుకుంటాము. దీన్ని మనకు సంక్రాంతి 3 రోజులున్నా 1 నెల ముందే సంబరాలు అన్నీ మొదలైపోతాయి. హరిదాసు, గంగిరెద్దులు అన్నీ ఇంటికి భక్తి మార్గంలో వస్తాయి. పంటలు ఎక్కువ పండి మనం ఆనందంగా సంక్రాంతి జరుపుకుంటాము. ఇప్పుడు చాలామంది పండుగలు అంటే తెలుగు పండుగలు మర్చిపోతున్నటువంటి నేపథ్యం. ఈరోజు మీరు అందరూ ఫ్రెండ్స్ అంతా కలిసి సంబరంగా భోగి మంటలు ఇవన్నీ చేసుకొని సంక్రాంతిని జరుపుకుంటున్నారు. దీన్ని ఎలా ఫీల్ అవుతుంది? చాలా బాగుంది. మా కాలేజ్లో ప్రతి ఇయర్ సంక్రాంతి వేడుకలు జరుపుతారు. ఫ్రెండ్స్తో, ఇంటి దగ్గర కుటుంబంతో కాకుండా ఫ్రెండ్స్తో కూడా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్తారమ్మా ఇప్పుడు సంక్రాంతికి చాలామంది, ఎందుకంటే అల్లుళ్ళు ఇంటికి రావటం, లేదంటే కొత్త పంటలు ఇంటికి రావటం, దీని గురించి ఏం చెప్తారు? సంక్రాంతి అంటేనే అసలు ఫస్ట్ పిల్లలంతా ఇంటికి వెళ్ళాలి, హాలిడేస్ కోసం చాలా వెయిట్ చేస్తారు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే పల్లెటూళ్ళలో రైతులు చాలా సంతోషంగా జరుపుకునే మొదటి పండుగ ఇదే. సంక్రాంతి కోసం చాలా వెయిట్ చేస్తారు పిల్లలు కానీ, ఇంట్లో చుట్టాలందరూ ఇంటికి వచ్చి చాలా సందడిగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు కానీ, ముగ్గులు కానీ, అమ్మాయిలు నైట్ అంతా మేల్కొని నైట్ ముగ్గులు వేయడం కానీ చాలా సంతోషంగా జరుపుకుంటారు సంక్రాంతి గురించి. అంతే. అంటే అమ్మాయిలు ఈ సంక్రాంతికి ప్రత్యేకంగా ముస్తాబవడం, ఈ రంగవల్లులు పెట్టడం, ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. సంక్రాంతి కోసం అమ్మాయిలు వెయిట్ చేసేది ఫస్ట్ ముగ్గులు వేయడం కోసం. మంచిగా రెడీ అవ్వి లంగావోణీలు కానీ, శారీస్ కానీ రెడీ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి. పల్లెటూర్లలో ఇంకా చాలా బాగా జరుపుకుంటారు. ఒక ఇట్లా పట్టణాలలో జరుపుకోవడం కంటే పల్లెటూళ్ళలోనే చాలా బాగా జరుపుకుంటారు సంక్రాంతి. రైతులకి చాలా ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి. గ్రామీణ వాతావరణం పల్లెటూరులో మీరు చెప్పినట్టుగా కోళ్ళ పందాలు కానీ, ఎద్దుల పందాలు కానీ జరుగుతాయి. మీరు చూసారా చిన్నప్పుడు? కోళ్ళ పందాలు చూసాను, ఎద్దులో చూడలేదు. కోళ్ళ పందాలు చాలా బాగా జరుపుకుంటారు. చాలా రైతులు ముఖ్యంగా వెయిట్ చేసేది, బయట ఊళ్ళల్లో జనాలు కానీ కోళ్ళ పందాల కోసం చాలా వెయిట్ చేసి మరి అందరూ వెళ్ళి ఆసక్తిగా చూస్తూ ఉంటారు కోళ్ళ పందాల దగ్గర. ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటేనే ఇప్పుడు కాలేజీల్లో ఉంటారు స్టూడెంట్స్ అందరూ, ఇంటికి వెళ్ళిన తర్వాత విదేశాల్లో నుంచి వస్తారు,
వాళ్ళు అందరు కలిపి చేసుకుంటారు మంచిగా. ఇంట్లో ఏమైనా పాత వస్తువులు ఉన్నా అవన్నీ తీసుకొని వచ్చి భోగి మంటలు వేసుకొని మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. గాలిపటాలు ఎగరేస్తారు, మంచి మంచి ముగ్గులు వేస్తారు. అమ్మాయిలు మంచిగా అందంగా రెడీ అయ్యి నైట్ టైం ముగ్గులు వేస్తారు. మేడం ఏం చెప్తారు మేడం? సంక్రాంతి మీ పిల్లలు అయితే చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే రంగవల్లులతోనూ అందరు చేస్తున్నారు, ఏం చెప్తారు? సంక్రాంతి అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పల్లెటూర్లలోనే పెరిగాను. ఎందుకంటే ముగ్గులు, రంగోలి, తర్వాత గొబ్బెమ్మలు, గుమ్మడికాయ కొట్టడం, సంథింగ్ ఇలా చాలా చాలా డిఫరెంట్గా చేసుకుంటాం. అంతేకాకుండా ఈ పండగకు అంటే బంధువులు రావడం, అందరితో కలిసి చేసుకోవడం, ఇది ఇంకా కొంచెం ఇంకా గొప్పగా ఉంటుంది అనమాట. గాలిపటాలు ఎగరేయడం ఇలా. ఇప్పుడు రాను రాను జనరేషన్లో ఏమవుతుందంటే అందరూ బిజీగా ఉండడం వల్ల కలవలేకపోతున్నాం. సో ఈ సంక్రాంతి మూలంగా నేనైతే చెప్పడం అంటే అందరం కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సపరేట్గా ఒకటి వాళ్ళు టైం సెట్ చేసుకొని మరి ఇప్పుడు ఉన్న ఈ ప్రజెంట్ ఇయర్లో అందరూ కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చిన్నప్పుడు కలిసి చేసుకున్నంత ఇదిగా ఇప్పట్లో లేదు. సో నేను మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎస్పెషల్లీ సంక్రాంతి గురించి ఏం చెప్తారు మేడం? ఎందుకంటే చాలా కలగలిపినటువంటి ఈ పండుగ. సంక్రాంతి అంటే మనకు కొత్త పంటలు రావడం అన్నమాట. మన రైతులకు కొత్త పంటలు మనకి సంక్రాంతిలోనే అన్నీ కోస్తారు. కొత్త కొత్త పంటలు, వరి కానీ, నువ్వులు కానీ, అలాగే సద్దలు కానీ, గుమ్మడి పండ్లు కానీ, చాలా రకాల పంటలు వస్తాయి. అలాంటి పంటలు రావడం వల్ల అది మనకు ఒక రైతుకు కానీ పండుగ లాంటిది. ఆ పంటలన్నీ కలుపుకొని కూడా మనం ఎన్నో పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు అందరికీ అలాంటి ఓపిక, అసలు ఆ వంటలంటే కూడా ఒక ఐడియా లేదు. అందరూ ఎక్కువగా వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోతున్నారు. కానీ మన ఇండియాలో, దట్టు ఆంధ్రాలో సంక్రాంతి అంటే రైతు పండుగ అనమాట ఎస్పెషల్లీ. సో ఈ రైతు పండుగని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకుండా ఇలాగే జరుపుకోవాలి అంటే ఈ కల్చర్ని మనం కంటిన్యూ చేస్తూనే రావాలి. ఇలాగ అందరూ ఈ పండుగకి కలిసి బంధుమిత్రులతో సహా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా చిల్డ్రన్తో ఈ కాలేజీలో నాకు సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో ఫెస్టివల్స్ అంటే కూడా మర్చిపోతున్నటువంటి, చాలామందికి కూడా తెలియనటువంటి పరిస్థితి. అలా మర్చిపోకూడదు, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాలంటే ఇప్పుడున్న వాళ్ళు ఏం చేయాలి? సో ఇప్పుడున్న వాళ్ళు ఎలాగా అంటే అలవాటు పడండి, కొత్త ట్రెడిషన్ నేర్చుకోండి, కాదనలేదు. కానీ పాతది మర్చిపోకూడదు. మనం పుట్టి పెరిగిన పద్ధతుల్ని మర్చిపోకూడదు. మన తల్లిదండ్రులు మనకు ఎన్నో విలువలు నేర్పిస్తారు. అవన్నీ కూడా మర్చిపోకుండా ప్రతి పండగకి కనీసం అమ్మ వాళ్ళతో స్పెండ్ చేయడానికి చూడండి. ఫ్రెండ్స్తో కాదు గడపడం. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, బయటికి అవుటింగ్ ఎప్పుడూ వెళ్ళొచ్చు, మొబైల్స్ ఎప్పుడూ చూడొచ్చు. కానీ పేరెంట్స్, మన బంధువులు కలవడం అనేది ఎప్పుడో ఒకసారి, అది ఫెస్టివల్కి మాత్రమే జరుగుతుంది. కాబట్టి మనం ఈ కల్చర్ని కంటిన్యూ చేయాలి అంటే ప్రతి ఒక్కరూ మన ప్రతి పండగకి పేరెంట్స్తో గడపడం, బంధుమిత్రులతో గడపడం వల్ల ప్రేమలు, ఆత్మీయతలు, అనురాగాలు అనేవి పెరుగుతాయి. మన కల్చర్ని ఇలాగే కంటిన్యూ కూడా చేయొచ్చు. సంక్రాంతి అంటే మనకు రాయలసీమలో ఒక స్పెషల్గా చేసుకుంటారు, కోళ్ళ పందాలు కావచ్చు, ఇటువంటివన్నీ. ఏం చెప్తారు? మీ కాలేజీలో మీ అమ్మాయిలతో కలిసి చేసుకోవడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఇయర్ మా కాలేజ్ లాస్ట్ ఇయర్ నుంచి అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఇయర్ మేమైతే సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు న్యూ జనరేషన్స్ దే హ్యావ్ నాట్ అట్ ఆల్ ఐడియా అబౌట్ ద సంక్రాంతి. వీఆర్ సెలబ్రేటింగ్ ద సంక్రాంతి ఫర్ 3 days. సో దట్ ఈజ్ భోగి, సంక్రాంతి అండ్ కనుమ. సో ఈ దీంట్లో ఏంటంటే రైతులు, ఎస్పెషల్లీ ఫార్మర్స్కి దే ఆర్ ఎర్నింగ్ మనీ. సో బికాస్ దే ఆర్ గెటింగ్ ద న్యూ ఫార్మింగ్ అనమాట. ఎప్పుడైతే పంటలు వస్తాయో ఆటోమేటిక్గా ఇన్కమ్ వస్తుంది. సో దానివల్ల మనము పిండి వంటలు చేసుకోవడము, బంధుమిత్రులు అందరూ కలిసి చేసుకోవడం. దాంతోపాటు రైతులు దానికి కావాల్సిన, వ్యవసాయానికి కావాల్సిన మెయిన్ బిల్డర్స్ మనకి పశువులు. ఆ పశువుల్ని కూడా మనము డెకరేట్ చేసి దానికంటూ కనుమ రోజు స్పెషల్గా మనము ఇప్పుడు ఓల్డెన్ డేస్లో కూడా వాళ్ళు సపరేట్గా ఒక ఫంక్షన్ అనేది చేస్తున్నారు. ఊరి బయట వెళ్ళి కనుమ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. ఇలా భోగి మంటలు పెద్దగా వేసి ప్రతి ఇంటి నుంచి కూడా చందాలు కలెక్ట్ చేసేవాళ్ళు. బట్ నవ్వే డేస్ దే ఆర్ నాట్ అట్ ఆల్ హ్యావింగ్ ద ఐడియా. ఏం చెప్తారు? సంక్రాంతి అంటే మనకు రాయలసీమలో ప్రత్యేకంగా జరుపుకుంటారు, కోళ్ళ పందాలు, ఎద్దుల పోటీలు, ఇటువంటి. ఏం చెప్తారు దీని గురించి? సంక్రాంతి అంటే నూతన క్రాంతి. నూతన క్రాంతి అనగా రైతులకు ముఖ్యమైన పండుగ. రైతులకు పంట చేతికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగలో దీనికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తారు. మకర సంక్రాంతి అంటారు దీన్ని. ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రమణము అంటారు.
మకర సంక్రాంతి రోజు రైతులు తమకి ఇష్టమైన పిండి వంటలు చేసుకుంటారు. ఎందుకంటే దాదాపు 12 నెలల పాటు కష్టపడి పండించింటారు. ఆ పండించిన ధాన్యంతో వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేసుకొని సంతోషంగా ఆ రోజు వాళ్ళు ఆనందంగా గడుపుతారు. తర్వాత భోగి రోజు భోగి మంటలు వేసి, ఆ భోగి మంటల రోజు వాళ్ళు ఏ విధంగా భావిస్తారంటే, భోగి మంటల్లో మేము ఇన్ని రోజులు పడిన బాధలు ఏమన్నా ఉంటే కాలిపోవాలనే ఉద్దేశంతో, దాంట్లో నాశనం అవ్వాలనే ఉద్దేశంతో ఇంట్లో ఉన్న చెడు పుస్తకాలు కానీ ఏమన్నా వ్యర్థ పదార్థాలు కానీ అన్నీ దాంట్లోకి వేసి అంతటితో సమాప్తమని వాళ్ళు భోగి పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా కనుమ రోజు 12 నెలల పాటు రైతులు గంగిరెద్దులతో సేద్యం చేయిస్తారు, ఎంతో కష్టపెట్టిస్తారు. కాబట్టి వాటిని గంగిరెద్దుల్ని దేవునితో సమానంగా చూసుకుంటూ వాటిని పూజిస్తారనమాట. ప్రత్యేకంగా వాటికి ఆ రోజు విశ్రాంతి దినంగా పరిగణిస్తారు వాళ్ళు. అందువలన వాళ్ళు రైతులు వచ్చేసి ఆ గంగిరెద్దులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కనుమ రోజు మాంసాహారం కూడా రాయలసీమలో చాలా బాగా తయారు చేసి అందరికీ వడ్డిస్తారు. వారంతా ఎంతో ఆనందదాయకంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి, మకర సంక్రాంతి, కనుమ, తర్వాత భోగి ఒకటి, ఈ 3 పండుగలను ఎంతో విశిష్టంగా వీళ్ళందరూ జరుపుకొని కోడి పందాలు కూడా నిర్వహిస్తుంటారు. ఎన్నో లీగల్ కేసులు వచ్చినా కూడా కోడి పందాలు మేము నిర్వహిస్తామంటే పట్టుబడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో. దానికి ఉదాహరణ ఏమంటే, మా సంస్కృతిని మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికీ నిర్వహిస్తాను కోడి పందాలు, అంతే. సరే, ఏం చెప్తారు మీ కాలేజ్ అమ్మాయిలు కూడా? మీరు ప్రతి సంవత్సరం సంక్రాంతిని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మాయిలు కూడా చాలా బాగా ముస్తాబై ఒకవైపు భోగి మంటలు వేసి నిర్వహిస్తున్నారు. ఏం చెప్తారు, రాయలసీమ వ్యాప్తంగా సంక్రాంతి పండుగని ఎలా నిర్వహించు? యాక్చువల్గా భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము. ఈ సంస్కృతి సాంప్రదాయాలని వారసత్వంగా మన పూర్వీకుల నుంచి మనం తీసుకున్నాం. మన నుంచి తర్వాతి జనరేషన్స్ కూడా అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత పిల్లలకి తెలియాలా, వాళ్ళ నుంచి తరతరాలుగా ఇది అలాగే ముందుకు కొనసాగుతూ ఉండాలా. మన విశిష్టత గురించి చెప్పుకోవాలంటే చిన్న సంస్కృతి సాంప్రదాయం గురించి, భారతదేశంలో మనం ప్రకృతితోటి మమేకమై జీవిస్తూ ఉన్నాము. చెట్లని పూజిస్తాము, పాముల్ని పూజిస్తాము, భూమిని పూజిస్తాము, ఆకాశాన్ని పూజిస్తాము. ఇలా ప్రకృతితో మమేకమై పూజిస్తూ ఉన్నాము. ఇట్లాంటి గొప్ప సంస్కృతిని పిల్లలకి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే ఉద్దేశంతో మన కస్తూరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, శ్రీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ నర్సింగ్, కస్తూరి ఫిజియోథెరపీ కాలేజ్, వీటిల్లో ఏ పండుగ వచ్చినా ఆ పండుగ యొక్క విశిష్టత, మన సంస్కృతి సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ సెలబ్రేషన్స్ని జరుపుకుంటా ఉన్నాం. ఇంకా సంక్రాంతి పండుగ గురించి మనం చెప్పుకున్నట్లయితే, సంక్రాంతి పండుగ రకరకాల ఐడియాలజీస్ ఉన్నాయి ఎందుకు జరుపుకుంటా ఉన్నాం అనేది. మకర రాశి నుంచి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన నాడు సంక్రాంతి స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాము. అది మాత్రమే కాకోకుండా సంక్రాంతి యాక్చువల్గా రైతులు కష్టపడి పండించిన పంట ఇంటికి చేరిన సంతోషంలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఈ పండుగ సందర్భంగా ఈ స్వీట్ పొంగల్ని చేసుకొని తీసుకోవడం అనేది మన ఆచారం. అలాగే గాలిపటాల్ని ఎగరేయటం, దాంతోపాటు కోళ్ళ పందాలు నిర్వహించడం కానీ, ఎడ్ల పందాలు నిర్వహించడం కానీ, ఇవన్నీ మన సంస్కృతిలో భాగము. వాటన్నింటినీ రాయలసీమ ప్రాంతంలో మారుమూల ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఈ పండుగ యొక్క విశిష్టతని, ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఈ రకంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాన్ని మనం ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ పండుగను ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా గర్వకారణం. మీకు కూడా ముందుగా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, నూతన సంవత్సరంలోనే ఇమ్మీడియట్గా మనం గొప్పగా జరుపుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి పండుగ. ఇది అనంతపూర్లో అమ్మాయిలు ముస్తాబై రంగవల్లులతో పెద్ద ఎత్తున సంక్రాంతిని చేసుకుని 3 రోజుల పాటు ఏదైతే ఉందో భోగి కావచ్చు, లేదంటే సంక్రాంతి పండుగ, కనుమ, ఇవన్నిటిని కూడా మొత్తం 3 రోజుల పాటు చాలా ఘనంగా నిర్వహించుకుంటాం. అందులో రైతులకు సంబంధించి కొత్త పంటలు ఇంటికి వస్తున్నటువంటి నేపథ్యంలో రైతులు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. అందులో రాయలసీమ వ్యాప్తంగా కోళ్ళ పందాలు కావచ్చు, ఎద్దుల పోటీలు కావచ్చు, ఇటువంటివన్నీ నిర్వహిస్తారని ఇది చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ మేము చదువుకుంటున్నటువంటి కాలేజీలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది అని చెప్పేసి ఇక్కడ విద్యార్థులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, RTV, అనంతపురం జిల్లా.